మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణంపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 4 కారిడార్లలో మొత్తం 76 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం ఉంటుందని చెప్పారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టుపై ముందుకెళ్తామన్నారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర 2 ఫేజ్లలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణం ఉంటుందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం విజయవాడ, విశాఖకు మెట్రో రైల్పై ఫీజబుల్ రిపోర్ట్ ఇవ్వాలని పొందుపరిచారు. దీని ప్రకారం 2014లో డిపిఆర్ సిద్ధం చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు నాటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత 2015లోనే డిఎంఆర్సీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. విశాఖకు సంబంధించి 42.5 కిలోమీటర్ల నెట్వర్క్ తో 3 కారిడార్లతో మీడియం మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చారు. 2019 ఏప్రిల్లో టెండర్లు పిలవగా కొన్ని కంపెనీలు బిడ్లు కూడా దాఖలు చేశాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసి ఉంటే విశాఖతో పాటు విజయవాడకు మెట్రో రైలు వచ్చి ఉండేదని, కానీ భోగాపురం వరకు పొడిగింపు సాకుతో ప్రాజెక్టును పెండింగ్ లో పెట్టారని మంత్రి నారాయణ తెలిపారు. 17లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్ గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి, విజయవాడకి మెట్రో రైలు చాలని వాళ్ళు చెప్పటం, దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది 2019 ఏప్రిల్. బిడ్స్ కూడా వచ్చినాయి. అయితే 2019 డిసెంబర్ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేస్తుంటే వరకు విశాఖపట్నానికి, విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది. అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల, అంటే వాళ్ళు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్లు ఏదైతే 2019లో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ యాక్చువల్గా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్కతా మెట్రో రైల్ తరహాలో 100% కేంద్ర ప్రభుత్వం భరించేలా కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచామని మంత్రి నారాయణ తెలిపారు. దీనికి సంబంధించి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి లేఖ ఇవ్వడంతో పాటు సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని తెలిపారు. 2 దశల్లో 4 కారిడార్లలో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో నిర్మాణం చేస్తామన్నారు. మొదటి కారిడార్ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్లు, రెండో కారిడార్లో గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్ల మేర, మూడో కారిడార్లో తాటి చెట్ల పాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 46.23 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లతో నిర్మించే ప్రాజెక్టుకు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇక రెండో దశలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. 46.23 కిలోమీటర్లు
42 స్టేషన్స్ 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు 12 స్టేషన్స్, మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. విశాఖ మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్ వస్తున్న అంశాన్ని కూటమి నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రోడ్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో కారిడార్ నిర్మించే ప్రతిపాదన కూడా చేస్తున్నట్లు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు.